సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ నీట చిత్తరువు. రచన వనజా తాతినేని. కథ వినండి. నీట చిత్తరువు. 60 కొమ్మల వృక్షం నేలబడిందంటే తిరిగి లేవదు. ఏమిటో చెప్పాలి అంది వాకిట్లో ముగ్గు వేస్తున్న నారాయణమ్మ. కాసేపు ఆలోచించి, ఏమో తెలియటం లేదు, నువ్వే చెప్పు అన్నాను. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా, ఇది కూడా తెలియదు మీకు. పొద్దున్నే లేచి ప్రతి ఆడాళ్ళు చేసేది అంది. ముగ్గేసే పని అందరూ చేయలేదులే అనంటే నవ్వింది. నారాయణమ్మ దగ్గర మంచి సంభాషణ చాతుర్యం ఉంది. నలుపు రంగులో భలే కళగా ఉంటుంది. చీటికి మాటికి విరిసే నవ్వు ఆమె చక్కదనాన్ని చిక్కబరుస్తుంది. బాగా ముగ్గులేయటమే కాదు, ముగ్గు గురించిన సామెతలు కూడా తెలుసు. ఆ మాటే అంటే సామెతలు, పాటలు, ముగ్గు పిండి చేయటాలు అన్నీ వచ్చు అంది. ఏంటి, ముగ్గురాళ్ళు కొట్టేదానివా నువ్వు అడిగాను ఆసక్తిగా. ముగ్గురాళ్ళు కొట్టడం కాదు, అసలు ముగ్గు పిండి చేసే గుల్లలను సముద్రం నుండి పట్టుకొచ్చి కాల్చి ముగ్గు పిండి చేసేవాళ్ళం అంది. ముగ్గులో పసుపు కుంకుమ పెట్టి పూలు పెడుతూ ఇంకా ఏవేవో మెరుగులు దిద్దుతున్న తనని ఆపుతూ, వేసింది చాలే అంట్లు తోముకుంటూ ఆ కథ చెబుతూ గాని రా అన్నాను. అక్కడ నుండి కదలకుండానే ఆ కథంతా చెప్పేయగలదని భయమేసి, అవతల ఆఫీస్కి లేట్ అవుతుందనే భయం నాది. పాలగిన్నె పొయ్యి మీద పెట్టి నారాయణమ్మ వైపు చూశాను కథ కొనసాగింపమని. మా నాయనది నిజాంపట్నం. మా అన్నదమ్ములు, మేనత్తలు ఇప్పటికీ అక్కడే ఉండారు. మా నాయనే చేపలు పట్టుకుంటూ బందరు వచ్చేసి అక్కడే నిలిచిపోయాడు. 6 అక్క చెల్లెళ్ళం, 2 అన్నదమ్ములు. మా నాయనొక్కడు ఏటకెళ్ళి చేపలు తెస్తే మా కడుపులు నిండేది ఎట్టా? మా నాయన మమ్మల్ని సముద్రంలో దింపి ఏట నేర్పాడు. మా అక్కాళ్ళు నాయనతో పడవ మీద ఏటకెళ్ళేవాళ్ళు. చిన్నవాళ్ళం మేము ముగ్గురం కలిసి నడుముకు ఉల్లిపాయల సంచి, గోతాం సంచి కట్టుకుని తాటి చెట్టు లోతుకు వెళ్ళి మొగాళ్ళు వేసుకునే పైపంచె వంట చూడు, దాన్ని 4 చెరుగుల్ని 2 చేతులతో పట్టుకుని అలొచ్చినప్పుడల్లా దానితో పాటు ఒడ్డు కొట్టుకొచ్చే గవ్వలు, ఆల్చిప్పలు, నత్తగుల్లలు, ఎంట్రకాయలని ఒడుపుగా జోగురుకొని నడుము కట్టుకున్న సంచిలో వేసుకునేవాళ్ళం. సంచి నిండేదాకా అట్టా దేవులాడుతూనే ఉండేవాళ్ళం. వాటిని ఇంటికి మోసుకొస్తే మా అమ్మ ఏటికాటికి ఏర్చేసి ఎంట్రకాయలను, నత్తగొల్లలను, చిన్న చేపలను ఊళ్ళో తిరిగి అమ్మేసుకొచ్చేది. నత్తలను కూడా తింటారా ఆశ్చర్యంగా అడిగితే, ఆ సంగతి మీకు తెలియదేంటి అని తాను ఆశ్చర్యపోయింది. సర్లే, నత్తలు ఎలా ఒలుస్తారు చెప్పు మరి. నత్తలు ఉడకబెట్టే సున్నపు గాబు ఉండేది మాకు. దాని కింద గాడిపోయి గాబులో నీళ్లు పోసి పెళపెళలాడే మంట పెట్టి ఉడకబెట్టేవాళ్ళం. నత్తలు బయటికి వచ్చేసేయి. వాటిని కూర వండుకోవటమో, డబ్బులు కావాలంటే అమ్మటమో చేసేది మా అమ్మ. అట్టా మిగిలిన నత్తగుల్ల పెంకులను, ఆల్చిప్పలను, శంకువులను అన్నింటినీ పోగెట్టి బట్టి పెట్టి కాల్చేవాళ్ళం. అన్నీ చక్కగా కాలి సున్నంలాగా అయిపోయేది. కాలని వాటిని, నల్లబడిన పెంకులని ఏరిపారేసి ఆ సున్నం పొడిని అమ్ముకునేవాళ్ళం. ఎట్టా ఉండేదనుకునేవు ఆ పిండి? తెల్లగా ఎన్నెల పిగిలి పడుతున్నట్టు ఉండేది. ఆ పిండితో ముగ్గేస్తే కర్ర ఎంత చక్కగా వస్తుందో, నువ్వు గాని చూసావంటే వదిలిపెట్టవు అంది అంట్లు కడగటం పూర్తి చేసి తడి చేతులు పమిడి చెంగుకు తుడుచుకుంటూ. ఇప్పుడు కూడా అలా తయారు చేసేవాళ్ళు ఉన్నారా అడిగాను కాఫీ కప్ అందిస్తూ. ఇప్పుడెవరు చేస్తారు అవన్నీ? అప్పుడు పొట్టకూటి తిప్పలవి. అప్పుడైనా ఆ ముగ్గు పిండికి డబ్బులు ఇచ్చేవాళ్ళ ఏమన్నానా? డబ్బు బదులు నూకలు పెట్టేవాళ్ళు, పాత బట్టలు ఇచ్చేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు, తేగ కాసిన సొరకాయలు ఇచ్చేవాళ్ళు. అదే పరమానందం మాకు. ఇప్పుడు అవన్నీ చేసేవాళ్ళు ఎవరుంటారు? మరపడవలు వచ్చేశాయి.
బోటులో సిలిండర్ వేసుకెళ్ళి వంటలు చేసుకుని తింటూ వారం 10 రోజులు ఏట చేసుకొచ్చి అమ్ముకుని కూసుని తింటున్నారు. కాకినాడలో మా వాళ్ళందరూ ఇంట్లో కూసుని తినటమే. ఆడాళ్ళు ఒక్కరూ పనికిపోరు. బట్టలు తుక్కునే మిషన్లు కూడా కొనుక్కుని సుఖంగా ఉండారు అని నేను పోతన్నా, నీ దగ్గరే కూసుని కథలు చెప్పుకుంటే ఎట్టా, అవతల నా పని మొగుడు తరుముతున్నాడు అని కప్పు కడిగేసి పెట్టి వెళ్ళిపోయింది. 8 ఏళ్ల క్రితం మా ఇంటి ముందు ఆవిడ పనమ్మాయిని పెట్టుకుంటారా అని అడుగుతూ తన వెనుక నిలబడ్డ నారాయణమ్మని చూపించింది. విరిగిన మోచేతికి కట్టుకుని మెడ చుట్టూ చీర చెంగు కప్పుకుని ఎంతో దిగులుగా కనపడిన ఆమెను చూసి జాలి అనిపించి సరేనన్నాను. పనమ్మాయి అవసరం లేకపోయినా కూడా. అట్టా వచ్చి ఏళ్ల తరబడి కూరుకుపోయింది మా ఇంట్లో మనిషిగా. ఏ వేళప్పుడు వచ్చి తలుపు తట్టినా సంకోచం లేకుండా తలుపు తీసి నమ్మకంగా లోపలికి రానియగల మనిషి అయిపోయింది. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు, అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు. ఏమిటది అంది ఇల్లు తుడుస్తూ. తెలియదులే, నువ్వే చెప్పే అన్నాను కొంచెం విసుగ్గా. నవ్వుకుంటూ పాట అందుకుంది. భలే పాడుతున్నావే, నిజం చెప్పు, నువ్వు అసలు చదువుకోలేదా? ఏం చదువుకోకపోతే పాటలు పాడలేరా? వరుసగా 10 పాటలు పాడతాను, ఇనుకో అంది నన్ను ఆట పట్టిస్తూ. నా ముఖంపై నాట్యమాడే ఆశ్చర్యాన్ని ఆట పట్టిస్తున్నట్లు చూస్తూ నవ్వుకుంటూ, శివును శిరస్సుపైనే చిందులాడెడి గంగా, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా అంటూ మొదలుపెట్టి ఆపకుండా, జామురాత్రి ఏళ జడుపు గిడుపు మాని చెట్టు పుట్ట దాటి చేనులో నేనుంటే మెల్లంగా వస్తాది నా ఇంకి, చల్లంగా వస్తాది నా ఇంకి అంటూ 4 గీతాలు పాడింది. బ్యాంకులో వేలిముద్ర వేసి అకౌంట్ ఓపెన్ చేసినప్పటి సంగతి గుర్తొచ్చి, ఎట్టా గుర్తుంటాయి నీకు అవన్నీ అంటే, రక్తంలో వచ్చింది, ఎక్కడికి పోద్దమ్మా, అదంతా మా అమ్మ చలవ. మా అమ్మ పరికి ముగ్గులామె. బందర్లో ఆటలాడుతూ పాటలు పాడుతున్న ఆమెను చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మా నాయన. పెద్ద యుద్ధమే చేశాడంట మా నాయన ఇంట్లో వాళ్ళతో. మా అమ్మను చూస్తే ఆశ్చర్యపోతావు. మీ ఇళ్లల్లో పుట్టిన ఆవిడకి మళ్ళీ వెలిగారం అద్దిన బంగారంలా మెరిసిపోతా ఉంటుంది అంది. వెలిగారం అంటే ఏమిటో, అది అద్దిన బంగారం ఎలా ఉంటుందో నాకు తెలియకపోయినా కొట్టి ఊరుకుని, అయితే మీ అమ్మ బాగా పాటలు పాడుతుందా? బాగా పాడుద్ది. పెద్ద పెద్ద ఆళ్ళు పండక్కి పెళ్ళిళ్లకు ముగ్గులేయటానికి, పోలు పోసే చోట ముగ్గేయటానికి, అమ్మవారి గుడి ముందు ఉత్సవం ముగిశాక వేసే రతి ముగ్గు వేయటానికి వెంట పెట్టుకుని తీసుకెళ్లేవారు. అంత పేరు మా అమ్మకి అని గర్వంగా చెప్పింది. మళ్ళీ తనే చెప్పడం ఆరంభించింది. నువ్విచ్చిన రేడియో ఏం చేశాననుకున్నావు? ఆమెకే ఇచ్చి పంపించా. మా అక్క కొడుక్కిచ్చి ఒళ్ళో పెట్టుకుని కూర్చుని పాటలు వింటూ ఉంటుంది. రోజు వార్తలు వినాలి. సముద్రం ఎట్టా ఉంటుందో, తుఫాన్ వస్తుందేమో అని. కొడుకులు సముద్రంలోకి ఏటకెళ్ళి ఎప్పుడొస్తారో అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ తుఫాను వార్తలు విన్నదనుకో, చెవికి అతికిచ్చుకుని ఒకటే ఫోన్ చేస్తానే ఉంటుంది. కొడుకుల మీద అంత భ్రమత. అందరూ బాగానే ఉండారు కదా, నేనొక్కదాన్నే ఇట్ట ఉండా. అయినా నా గురించి ఒక్కరైనా పట్టించుకోలేదు. తల్లి కూడా అంత కఠినాత్మురాలు అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. సరదాగా మొదలైన సంభాషణ దుఃఖంలోకి దారితీసింది. పమిట చెంగుతో కళ్ళు అద్దుకుంటూ చెప్పింది. తీరం వెంబడి సాగుతున్న జీవితం ఇట్టా నగరానికి కొట్టుకొచ్చి గిలగిలలాడుతూ ఉంది. అందరికీ నా డబ్బులైతే కావాలి, నేను మాత్రం అవసరం లేదు అనుకుంటూ మనసులో కచ్చినంత తుడుస్తున్న బండ్లపై చూపించింది. నేను మౌనంగా ఉండిపోయాను. ఇల్లంతా తుడిసి వచ్చి కాఫీ పెట్టవా అంది. ఎందుకు పెట్టను? కోపం తగ్గిందా? కోపం కాదమ్మా, మీ అందరూ అప్పుడు ఆదుకోకపోతే ఏమైపోయేదాన్ని నేను? అసలు ఇల్లు వదిలి ఎందుకు వచ్చేసానా అని ఎవరైనా ఆలోచించారా? బిడ్డల్ని వదిలిపెట్టేసిపోయింది అంటారే కానీ ఇల్లు ఎందుకు వదిలిపెట్టానో చెబితే
ఒక్కరైనా నమ్మారా? ఎప్పుడూ నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు గందా, చెప్తో వినుకో అంటూ గోడకు వెన్ను ఆనించి స్థిమితంగా కూర్చుంది. నాకప్పుడు 13 ఏళ్ళు. మా ముగ్గురక్కలకి పెళ్ళైపోయింది. నేను 13వ ఏట పెద్ద మనిషినయ్యాను. ఒంటికి వసంతం వచ్చింది, గొంతుకి పంచమం కూయటం వచ్చింది అనేది మా అమ్మ. పెద్ద మనిషి అయ్యాక నెలకే మా మేనత్త పల్లిపాళెం నుండి మా ఇంటికి వచ్చింది. ఆమెకి ఒక కొడుకున్నాడు. అంతకుముందే పెళ్ళైపోయింది వాడికి. ఒక కొడుకు పుట్టాక పెళ్ళాం ఆ పిల్లాడిని తీసుకుని వెళ్ళిపోయిందంట. నారాయణిని నా కొడుక్కిచ్చి చేయరా, ఎప్పుడో ఎడం అయిపోయిన వాళ్ళము ఇట్టాకన్నా కలిసిపోతాం అని పీడిచ్చింది. మా నాయనకి అంత ఇష్టం లేకపోయినా మా అమ్మ ఒప్పించింది. మా అత్త కొడుకుని అంతకు మునుపు చాలాసార్లు చూసినాను. అప్పుడప్పుడు మా నాయనమ్మ మమ్మలను నిజాంపట్నం తీసుకుపోయింది కదా. ఎంత చుక్కు అనుకున్నావు ఆడికి. ఓ ఇచ్చకాలు ఆడేవాడు, పెళ్ళాంని పక్కన పెట్టుకుని కూడా. పెళ్ళాం ఎందుకు వదిలేసిపోయిందో అందరికీ తెలుసు. అసలు పని చేయడు, ఎప్పుడు కళ్ళు ముంతలు ఎత్తేయటము, సారా తాగటం, మంచానికి అడ్డంగా పడి ఉండటం. ఇంట్లో సరైన ఆడదుంటే మగాడెందుకు అట్టా తయారవుతాడు? పిల్లనిచ్చావనుకో, నా ఇంటికి లచ్చిందే వచ్చినట్టేరా అన్నయ్య, బాగా చూసుకుంటాం, ఒప్పుకోవే అని బతిమిలాడి మా నాయన్ని ఒప్పించింది. మరి నీకు ఇష్టం లేదని చెప్పలేదా? చెప్పే ధైర్యం లేదు, వినేవాళ్ళు లేరు. నాకిష్టం లేకపోయినా మాఘమాసంలో లగ్గమైంది. అత్తారింటికి పంపించారు. ఆడితో జీవితం నరకం అనుకో. సముద్రం ఈదటం నేర్చుకున్నా కానీ ఆడితో మంచం ఈత నేర్చుకోలేకపోయా. రోజు గోలే. 2 బిడ్డలు పుట్టినా ఆడు రూపాయి సంపాదించడానికి ఇల్లు వదిలేవాడు కాదు. నిండు గర్భిణిగా ఉండి కూడా సముద్రానికి పోయి నత్తలు ఎంట్రకాయలు ఏరుకు రావాల్సి వచ్చేది. చేపలమ్మకొచ్చి మొగుడికి కూడా కూడి పెట్టాల్సి వచ్చేది. మా తమ్ముళ్ళు పెద్దవాళ్ళై బందర్ రేవులో ఏట బాగోలేదని కాకినాడకు వెళ్ళిపోయారు. మరపడవల్లో పనికి కుదిరిపోయారు. వాళ్లతో కూడా పనికి రమ్మన్నా పోయేవాడు కాదు. ఓ రోజు ఏం జరిగిందంటే అని ఆపింది. చెవి ఒక్క పెట్టాను, ఏమి చెప్తుందా అని. మిట్ట మధ్యాహ్నం ఏటి కుక్కలు కూడా పొదల్లోకి దూరి నిద్రపోయే సమయం. ఎండ కూడా ఎన్నెల్లాగానే ఉంది. సముద్రం కూడా గంభీరంగా ఉంది. 2 చేపలైనా దొరుకుతాయి అని తీరానికి పోయాను. 1 గంట సేపు ఈది కాసిన నత్తలు 2 చేపలు చేజెక్కించుకుని ఇంటికి బయలుదేరా. మా ఆయనతో తిరిగే 4 చచ్చినోళ్ళు పొదల్లో దాక్కుని ఏటి కుక్కలు చేపల ఏటకి ఒక్కసారే చుట్టేసినట్టు నన్ను 4 పక్కల నుండి చుట్టేశారు. చిల్లకోల ఉంది నా చేతిలో. ఒక్కొక్కడిని పొడిచి పారెత్తున్నా. ఒకడు వెనక నుంచి వచ్చి నా చేతిలోని చిల్లకోల లాక్కుని విసిరి పారేశాడు. పొదల్లోకి లాక్కుపోతున్నారు వాళ్ళు. అంతలో కట్ట మీద నుంచి డుగ్గు డుగ్గుమని బండేసుకొచ్చినాడు. అతను కానీ రాకపోతే కుక్కలు చెప్పిన ఇస్తరైపోయేది నా బతుకు. అతను చూసి నన్ను వదిలేసి పారిపోయారు వాళ్ళు. ఎవరతను? మా ఊరి రైతు కొడుకు. పెద్ద వ్యవసాయం, చదువుకున్నాడు కూడా. చిన్నప్పుడు మాతో పాటు సముద్రానికి వచ్చి ఈత నేర్చుకున్నాడు. నేనే ఈత నేర్పానప్పుడు. చిన్నప్పటి సైతం మాది. దేవుడల్లే వచ్చాడు. బెదిరిపోయిన నన్ను బండి మీద ఎక్కించుకుని మా పాలెంకి తీసుకెళ్ళాడు. మా పేటలోకి రాగానే ఇక్కడ దించేయి, నేను నడిచిపోతానులే అని దిగి నడిచిపోయాను. నా మొగుడు ఇంట్లోనే ఉండాడు. చేపలెయ్యి చిల్లకోల ఏది, నిన్ను మోటార్ బైక్ మీద దించిన ఆ నా కొడుకు ఎక్కడా అని జుట్టు పట్టి కిందకిచ్చి పెడి పెడిమని కొట్టాడు. నేను బండి మీద వచ్చిన సంగతి నీకెట్టా తెలుసు? నువ్వే కదా ఆ నా కొడుకుల్ని నా మీదకు ఉసుగొలిపింది అని అడిగాను రోషంగా. అవునే, నువ్వెంత పతివతో తెలుసుకునేకే అట్టా పంపించిన అన్నాడు. కడుపు రగులుకుపోయింది. మీద పడి రక్కేశా. వాడు ఊరుకుంటాడా? నన్ను ఎరక్కొట్టేసిపోయాడు. పిల్లలు ఏడుస్తున్నా వదలలేదు. మంచాన పడి 3 రోజులు లెగలే. పిల్లలకు వండి పెట్టడానికి మా మరుదుల ఇళ్లకు కాకినాడకు పోయిన మా అత్తను ఫోన్ చేసి పిలిపించినాడు. మా అత్తకు ఏమి చెప్పినాడో ఏమో, నీకు సిగ్గులేదంటే మొగుడిని వదిలి ఇంకొకటితో ఊరేగుతావా అని బుగ్గల పొడిచి పొడిచి తిట్టిపెట్టింది.
నాలుగో నాడు సముద్రం మీదకు ఏటకపోతున్నానని పోయాడు. కానీ ఏటకపోలేదు, ఏమీ లేదు. దాపును దాక్కుని నాకు కాపలాలు కాసేవాడు. అట్టా 3 తడవలు చేశాడు. పంచాయితీ పెట్టిద్దును, మా నాయన కొద్దిగా ఓర్చుకో నారాయణ అన్నాడు. నా మొగుడు మహా రోతమడిసి చేటలో తౌడు పోసి కుక్కలను ఉసిగొల్పినట్టు స్నేహితుల్ని నా మీదకు ఉసిగొల్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తాగేవాడు. ఆ సంగతి నాకు అర్థమై నా జాగ్రత్తలో నేనుండాలని ఇల్లు కదలటం మానేశా. ఆడు అనుకున్నది జరగటం లేదని నన్ను చీటికి మాటికి ఏదో వంక పెట్టేసి బాధేసేవాడు. అడ్డమైన బూతులు కూసేవాడు. విన్నవాళ్ళందరూ ఆడు కూసేది నిజమే అనుకునేవాళ్ళని ఆళ్ళు నన్ను చూసే చూపుల్ని బట్టి అర్థమైపోతా ఉండేది. ఒకరోజు మా అత్త మొగుడు మా ఆడబిడ్డ మొగుడికి బాగోలేదని చూసి వచ్చేదానికి కావలికి పోయారు. ఆ రోజు తేరంకపోయి అతని కోసం కాపు కాశాను. బండి మీద వస్తున్న అతనికి అడ్డం పడి నన్ను ఏడకన్నా తీసుకుని పో అని అడిగా. ఇదిగో నువ్విప్పుడు ఆశ్చర్యపడినట్టే అతను ఆశ్చర్యపడ్డాడు. నేను తప్పు చేసినా చేయకపోయినా నీకు నాకు రంకు కట్టం మానటం లేదు నా మొగుడు. అదేదో నిజం చేసేయి అన్నాను. అంది. కథ మొత్తం చెప్పేసేదే. ఇంటికి బంధువులు రావటంతో కథకి కామా పెట్టేసి నారాయణమ్మ పనిలోకి, నేను అతిథి మర్యాదలోకి మునిగిపోయాము. రాత్రి పడుకున్నాక కూడా ఎన్నో ఆలోచనలు చేశాను. నారాయణమ్మ అతనితో కలిసి వచ్చేసిందా? అతను మోజు తీరాక వదిలేసి వెళ్ళిపోయాడా? అసలేం జరిగింది? నిద్ర పట్టలేదు నాకు. ప్రతి మనిషి జీవితంలో ఏవో చీకటి కోణాలుంటాయి. హృదయంలో ఎన్నో అగాధాలుంటాయి. అందులో ఎన్నో కోర్కెలు దాగుంటాయి. అప్పుడప్పుడు అవి కేకారణ్యంలో అర్ధరాత్రి మేల్కొన్న మృగాల్లా భీకరంగా అరుస్తుంటాయి. ముసుగు వేసుకుని పైకి నాగరికంగా ఉంటారు, కానీ కోర్కెల నదిని అవలేలగా దాటేసిన వారు ఎందరూ? తర్వాత నారాయణమ్మ కూతురు పెళ్లికని డబ్బు అప్పు తీసుకుంది. అవి ఇవ్వలేదు. చెప్పా పెట్టకుండా పని మానేసి కొన్ని ఏళ్ళు అయింది. మళ్ళీ ఈ మధ్య వచ్చి చేరింది. ఇన్నేళ్ళు ఎక్కడున్నాం అంటే, ఎక్కడుంటాను? కాకినాడలో ఉంటాను. మతి చెడి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటే మా వాళ్ళు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నారు అని చెప్పింది. తమ్ముడు లేనప్పుడు మరదలు పోట్లాట పెట్టుకుని ఇంట్లో నుండి వెళ్ళగొడితే రాత్రంతా రైల్వే స్టేషన్లో పడుకుని తెల్లారి బండికి వచ్చానని చెప్తుంది. కానీ వివరంగా చెప్పదు. మళ్ళీ ఇంకొకసారి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నాం అంటుంది. నారాయణమ్మ మిగతా కథ చెప్పే రోజు కోసం ఎదురు చూడటమే. అడిగితే అసలు చెప్పదు. ఏదోలే, నాకు తోచిన పిచ్చి పనులు చేశా, అయ్యేమన్నా ఘనకార్యాలా చెప్పుకోవటానికి అని దీర్ఘం తీసి తప్పించుకుంటుంది. మర్నాడు ఉదయాన్నే నారాయణమ్మ పనికి వచ్చింది. కానీ ఎప్పటిలా హుషారుగా లేదు. ముఖం దిగులుగా ఉంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో పని చేసుకుని వెళ్ళిపోయింది. ఏం జరిగిందో పాపం. రాత్రంతా గతం గుర్తు తెచ్చుకుని బాధపడిందేమో, అందుకే ముఖం అలా ఉంది అనుకున్నాను. మధ్యాహ్నం వచ్చి, అమ్మగారు నాకు కూడా కాసిన బియ్యం కడిగిపెట్టు, ఇంటికెళ్ళి వండుకు తినే ఓపిక లేదు అంది. ఏమైంది? జ్వరం కాని వచ్చిందా? టాబ్లెట్ వేసుకుంటావా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మరేదో చెప్పుకొచ్చింది. వింటూ ఉన్నా. ప్రతి మగవాడికి ఆడదాన్ని తనే రక్షిస్తున్నాడని వలపరం కండకావరం. ఆడు అట్టా అనుకోకపోతే బతకలేడమ్మా అంది. ఏదో పెద్ద విషయమే చెప్పబోతుందనిపించి చిన్నగా నవ్వి కుర్చీ లాక్కుని ఎదురుగా కూర్చున్నా. ఆడమనిషి ఏరుగా ఉండి బతుకుతుంటే చూడలేక ఉక్రోషం ఎల్లగొక్కుతారు దొంగనాయాళ్ళు. ఒరేయ్ పోరా, నువ్వు కానీ లేకుంటే నాకు బతకటం తెలియకుండానే మట్టి కొట్టుకుపోతానా ఏంటి అని సవాలిసిరి బతుకుతుండా అని చెప్పేసి వచ్చా అంతే. వింటూనే ఉన్నాను. తాడి చెట్టు లోతునిది గవ్వా పెంకు ఎరుకుని పొడి చేసి బతికిన దాన్ని భూమి మీద పని చేసుకుని బతకలేనా ఏంటి? కష్టపడి బాగానే బతుకుతున్నావు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు కూడబెట్టి తమ్ముళ్ళకి ఇస్తున్నావు, కానీ ఎందుకు ఘోష శోష?
పాతవన్నీ తవ్వుకుని ఏడ్చి ఏడ్చి కళ్ళు పోవటం, దిగులుతో కృంగిపోవటం తప్ప చిలకలా నవ్వుకుంటూ ఎప్పట్లా హాయిగా ఉండు అన్నా. హాయిగానే ఉండానని ఓర్వలేక కుళ్ళిపోతున్నారమ్మా. రాత్రి నా కూతురు ఫోన్ చేసి, ఎంత చిన్నపిల్లగా ఉన్నప్పుడు వదిలేసిపోయావు, మా నాయనమ్మ సాకింది కాబట్టి మా అన్న నేను బతికి బట్టకట్టాం, లేకపోతే ఏమైపోదుమో, ఏ రోజన్నా రూపాయి పెట్టావా నాకు, అంతా మీ తమ్ముళ్ళకు దొబ్బపెట్టి మమ్మల్ని సంక నాకిచ్చావు అని తిట్టి తిట్టి పోసింది. మళ్ళీ అంతలోనే, అయినా నీ పాపిష్టి సంపాదన నాకెందుకులే, నీ పాపం కొట్టే మా అన్న అట్టా ఉరేసుకు చచ్చిపోయాడు, తిరుగుళ్ళు చాలే కానీ ఇంటికొస్తే మా నాయన ఇప్పటికైనా నిన్ను ఏలుకుంటాడు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఎంత మాట అనేసింది అది! ఎవరో గుండెని పిడికిట పట్టి నొక్కినట్లు విలవిల్లాడిపోయాననుకో. దాని కట్నం ఇచ్చి పెళ్లి చేసింది నేను కాదు, వస్తువులు పెట్టింది, ఇంట్లో కావలసిన సామాను అన్నీ తీసిచ్చింది నేను కాదు. అన్నీ నేను సంపాదించిన డబ్బులతో ముడ్డి దగ్గర నుండి నోటి దాకా చేయించుకుని పెళ్ళికి కూడా నన్ను రావద్దని, నువ్వు వస్తే లేచిపోయిన దాని కూతురు అని చెప్పుకుంటారని ముదురు మాటలు మాట్లాడిన అదేమీ తక్కువది కాదు. 4 ఏళ్ల పాటు చెమట చెందించి సంపాదించిన సొమ్మంతా దానికే పెట్టాను. విశ్వాసం లేనిదది. ఎంత మాట అనేసిందమ్మా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. నారాయణమ్మ కష్టం చెప్పటం మొదలెట్టిందంటే సముద్రపు హోరే ఏ అడ్డుకట్ట వేసినా ఆగదని నాకు తెలుసు కాబట్టి మాట్లాడకుండా వింటూనే ఉన్నాను. నా కొడుకు మంచాడు. నా దగ్గర పైసా డబ్బులు ఆశించకపోయినా అమ్మా అమ్మా అని చుట్టుకు తిరిగాడు. ఎంత వద్దని చెప్పినా వినకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్ళాంతో గొడవలు పట్టడమే సరిపోయే. పెళ్ళాం నీళ్ళోసుకుందని సంతోషంగా చెప్పాడు. ఇక గొడవలు పడనులేమ్మా, కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకుని బాగా చూసుకుంటాను అని రాత్రి చెప్పినాడు. తెల్లారేపాటికి ఉరికి వేలాడాడు. మా అత్తముండ మాటలే దానికి కారణం. మీ ఆవిడ పుట్టింటికి పోయి 3 నెలలైతే కడుపెట్టా వచ్చిందిరా అందంట. మనసు ఇరిచేసుకుని ఊరేసేసుకున్నాడు. ఆ పిల్లైనా అలిగి ఇక్కడి నుండి పోయేటప్పటికీ నెలసరి నిలిచిపోయిందని చెప్పొద్దా? కూతురు మాటలు, కొడుకు చావు ఇన్ని తట్టుకుని మొండిగా బతకకపోతే ఏమైంది? రోడ్డు మధ్యలో నిలబడితే ఒక్క క్షణంలో చచ్చిపోయే నా కూతురికి 2 లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చి పడతాయి అంది వేదనగా. చెప్పలేని జాలి ముంచుకొచ్చింది నారాయణమ్మ మీద. అలాంటి పిచ్చి పనులు ఆలోచనలు చేయబాకు. ఒక ముద్ద తిని ఇక్కడే పడుకో, ఇవాళ ఇంటికి వెళ్ళొద్దు అన్నాను. ఈ మాత్రం వాటికే చచ్చిపోతే ఎట్టాగమ్మా? ఎక్కడ ఓడిపోయినా జీవితం ముందు ఓడిపోకూడదమ్మా, జీవితం గెలవాలి అంది దృఢంగా. అన్నం తిని కాసేపు టీవీ చూసి ఆ మాట ఈ మాట చెప్తూ కాస్త మామూలు మనిషి అయిపోయింది. సాయంత్రం అయ్యాక పనికెళ్ళి ఇంటికి పోయి ఒంటికి కాసిన నీళ్ళు దోసుకుని మళ్ళీ ఇక్కడికే వస్తా అంది. సరే మరి, నీకు కూడా వండేస్తా, ఇక్కడే తిను అని చెప్పి నేను పని మీద బయటపడ్డాను. రాత్రి అన్నం తిన్నాక నన్ను మెచ్చుకోవటంతో మొదలుపెట్టింది. చెబితేనే వింటావు, మారు ప్రశ్న కూడా వేయవు, ఏళ్ల తరబడి చూస్తున్నా, నీ కథ ఏంటని అడిగావా ఒక్కసారైనా? ఈ మాట నేను ఎంతమందికి చెప్పుంటాను. ఆమె ఎవరి గురించి పట్టించుకోదు. ఆమె ఉద్యోగం ఏమిటో ఆమె ఏమిటో అంతే తప్ప ఎవరి గురించి ఒక్క మాట మాట్లాడదు. అవసరమైతే సాయం చేసుడు తప్ప అంది. చెప్పాలనుకుంటే నువ్వే చెప్తావు కదా. ఎదుటి మనిషిని బాధ పెట్టేటట్టు కూపీలు లాగటం, గూఢాచారి పని చేయటం నా వల్ల కాదులే అన్నాను. ఒక కాగితం నా చేతికిచ్చి, ఈ నెంబర్కి ఫోన్ చేసి పని చేస్తుందో లేదో చూడమ్మా, వాళ్ళు ఎత్తితే ఏదో నెంబర్ తప్పు కొట్టానని చెప్పి పెట్టేయి అంది. ఎవరి నెంబర్ ఇది అనంటే, ఎవరితో కాదులే, మా పెద్ద తమ్ముడి నెంబర్ అది అంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే 2 రింగ్కే లిఫ్ట్ చేసి మాట్లాడితే రాంగ్ నెంబర్ అని కట్ చేసుకుని, మీ తమ్ముడు మాట్లాడాడు కదా అన్నాను. నా నెంబరు రాకుండా చేసేసినాడు దొంగ నా కొడుకు. ఎన్ని డబ్బులు ఇచ్చాను బోట్ కొనుక్కోమని, వడ్డీతో సహా ఇచ్చేస్తానని కళ్ళబొర్లి కబుర్లు చెప్పి ఇప్పుడు పెళ్ళాంచాటు మొగుడైపోయాడు. మా నాయన చచ్చిపోయినప్పుడు
దినానికి డబ్బులిచ్చాను. మా మరిది చచ్చిపోతే శవం ఎత్తేయటానికి లేకపోతే డబ్బులిచ్చాను. రేషన్ బియ్యం తప్ప ఒక్క వెచ్చాము కొనింది లేదు. ఆ అమ్మ పెట్టిన సర్దికూడు, ఇంకో అమ్మ పెట్టిన కూర తిని సొమ్ము అంతా కూడబెట్టి వీళ్ళకి ఇచ్చాను చూడు, నన్ను చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి అంది. ఎందుకలా ఇస్తావు? బ్యాంకులో వేసుకుంటావు కదా, అలాగే వేసుకో. ఇక మీదట ఎవరిని నమ్మబాకు. గట్టిగా ఉండాలనుకుంటాను కానీ అయిన వాళ్ళు కష్టాల్లో ఉండాలనుకుంటే కరిగిపోతాను అంది. పొడుకోమ్మా, ఇక ఎంత చెప్పినా నా బాధ తీరేది కాదు. మళ్ళీ మీకు చెప్పి మీ మనసు బాధ పెట్టం అంటూ ఆ రోజుకి మాటలు ముగించేసింది. మిగతా కథ ఎప్పుడు చెబుతుందా అని నేను గుంపనంగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఒకరోజు మ్యాట్నీ సినిమా చూసి ఇంటికి వెళ్లకుండా నేరుగా మా ఇంటికి వచ్చేసింది. చాలా హుషారుగా చూసిన సినిమాలో పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా, ఇయ్యాల అతని గురించి చెప్పేయాలి నీకు, ముందు కాసిన టీ పెట్టివ్వు అంది. టీ లంచం ఇస్తేనే కానీ చెప్పవా ఏమిటి అని హాస్యమాడాను. నేను చెప్పిన కథ విన్నావే అనుకో, కథ రాసేయగలవు అంది. నేను నవ్వుకుని అల్లం, దాల్చిన చెక్క, యాలకల పొడి వేసి మంచి టీ చేసి ఇచ్చాను. త్రాగుతూ చెప్పుకుపోతుంది. ఆ యాల తీరాన ఎదురెళ్ళి అతన్ని నిలబెట్టేసి అలా అడిగానా? అతను ఆశ్చర్యంగా చూసి, ఎందుకు తీసుకుపోవాలి నిన్ను అని అడిగాడు. నాకు చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పా. నిజంగానే నాకు చాలా ఇష్టం అతనంటే. నొక్కులు జుట్టు, గడ్డం నొక్కు, నవ్వుతున్న కళ్ళతో, ఇంగిలాయిములతో గుచ్చినట్టు చూపులతో మనసుని గుచ్చి చంపుతూ భలే అందంగా ఉంటాడనుకో. తర్వాత ఏమన్నాడో ఇనుకో. సరే, రాత్రికి చెప్తాలే ఏ సంగతి, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. నా ముఖంలో ఆసక్తి కనపడకుండా ఉండటానికి విశ్వప్రయత్నం చేస్తూ అరమారలో సామాను తీసి తుడిచే పని పెట్టుకున్నాను. ఆ రోజు ఊరికెళ్ళిన అత్తామొగుడు రాకూడదని 1000 దేవుళ్లకు మొక్కున్నా. 11 గంటలకు వచ్చి తలుపు తట్టాడు. పిల్లలను వదిలేసి అతని వెంట నడిచా. పుంతలోకి నడుచుకుంటూ వెళ్ళాం. ఆ రోజు పౌర్ణమి. నల్ల వావిలిపోతా పొలపం చుట్టుకుంటున్నట్టే అతడు నన్ను చుట్టేశాడు. ఆనాడు అతనితో ఉందే నా జీవితం. వాడు తప్ప నా మనసుకు దగ్గరగా వచ్చినోడే లేడు. అట్టా అప్పుడప్పుడు కలుసుకుంటా ఉండేవారిమి. 1-2 సార్లు మా ఊరి వాళ్ళ కళ్ళల్లో పడ్డాం కూడా. మొగుడితో ఇరగ్గొట్టించుకోవటం సంగతి మామూలైపోయింది. ఓసిని ధైర్యం కోలా. అందుకే అన్నారు కాబోలు, ఇష్టపడిన మొగాడి కోసం ఆడది అర్ధరాత్రి నదిని కూడా అవలేలగా దాటుతుంది అని మనసులో అనుకున్నాను. చెప్పటం కొనసాగించింది. ఈ మొగుడు సంసారం నాకొద్దు, నన్ను దూరంగా తీసుకుపో అని అడగటం మొదలెట్టా. అట్టాగే అన్నాడతను. ఇద్దరం ఊళ్ళో కనపడకపోతే నా మీదే అనుమానం వస్తుంది. ముందు నువ్వు విశాఖపట్నం పో. అక్కడ స్టేషన్కి వచ్చి నా స్నేహితుడు నిన్ను తీసుకుని పోతాడు. అక్కడే ఇల్లు కూడా చూసి పెడతాడు. నేను కొన్నాళ్ళు పోయాక ఉద్యోగం కోసం పోతున్నా అని చెప్పి నీ దగ్గరికి వస్తా. బతకగలిగితే అక్కడే బతుకుదాం, లేకుంటే వేరే చోటికి పోదాం అన్నాడు. సరేనని ఇంటికి పోయి 4 చీరలు సర్ది పెట్టుకున్నాను. అర్ధరాత్రి పూట మా ఊరి గుడి దగ్గరకు ఆటో వచ్చి ఆగింది. అదెక్కి కూర్చుంటే పొన్నూరు స్టేషన్ కాడ దించాడు. రైలెక్కి విశాఖపట్నంలో దిగి అతని స్నేహితుని కోసం ఎదురు చూశా. అతను నన్ను గుర్తుపట్టం ఎట్టా అనే సంగతి మర్చిపోయా. అతనేమో వెతుక్కుని ఇంటికి వెళ్ళిపోయాడట అని అక్కడికి ఆపి కాసిన నీళ్లు తాగింది. నాకు టెన్షన్ పెరిగిపోతుంది. కథ చెప్పటం ఆపేస్తుందేమో అని పమిట చెంగుతూ ముఖం తుడుచుకుని మళ్ళీ చెప్పటం మొదలెట్టింది. అడ్రస్ కాగితం చూపించి వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ పోతన్నా. రోడ్డు దాటుతుంటే ఓ మోటార్ సైకిల్ వాడు గుద్దేసిపోతే చెయ్యి ఇరిగిపోయింది. అతని స్నేహితుడు వాళ్ళ అమ్మ హాస్పిటల్కి తీసుకుపోయి కట్టుకట్టించి 4 రోజులు బాగా చూశారు. ఆఖరికి ఒకరోజు బాధపడుతూ చెప్పలేక చెప్పారు. నేను ఇల్లు విడిచిపెట్టి వచ్చేశాక మా వాళ్ళందరూ వెళ్ళి అతని ఇంటి మీద పడ్డారంట.
అతను నాకు తెలియదు అని చెప్పినా వినలేదంట, వదిలిపెట్టలేదంట. చేనుకెళ్ళి చీకటి పడ్డాక ఇంటికొస్తుంటే మాటేసి నలుగురు ముసుగేసుకున్న మనుషులు మీదపడి కొట్టి చంపేశారంట. అట్టా నా మూలంగా అతను నాశనం అయిపోయాడు. తలుచుకుంటే ఎక్కెక్కి ఏడుస్తాను. నేనెందుకు అట్టా తెగబడాలి? అప్పుడే ఏ గన్నేరు పప్పు తింటేనో నా బాధలు ఎరగడైపోయాయిగా. ఏమీ ఎరగని అతన్ని నాశనం చేసేసినాను అని కుమిలి కుమిలి ఏడుస్తాను. నా వాళ్ళంటూ ఎవరో లేకుండా 5-6 ఏళ్ళు గట్టిగానే ఉండాను. మా నాయనను చూడాలని పోయి నా ఆచూకీ చెప్పి తిప్పలు తెచ్చుకున్నా. కష్టపడి 4 ఏళ్లలో పని చేసుకుని సంపాదించుకోవటమే తప్ప ఏ మగ పురుగు నీ దగ్గరికి రానియలేదు అంది కన్నీళ్లు తుడుచుకుంటూ భారంగా. నువ్వు చెప్పిందంతా ప్రేమంటావా? ఎంత వద్దనుకున్నా నా మాటల్లో కఠినం. ప్రేమో కామమో అవన్నీ నాకు తెలియదు. ప్రేమంటే ఈడుకు సంబంధం లేదు. ఈడు జారిపోయాక ఆ ప్రేమ కూడా వానకు తడిసిన ఆకు మీద మురికిలా కారిపోతుందంటే నేను ఒప్పుకోను. చిన్నప్పటి నుండి అతను నా మనసులో ఉండాడు. నా మనసు దాకా వచ్చినోడు. నా ఒళ్ళంతా కమ్ముకున్న అతనొక్కడే. అదంతా కాదు కానీ బాగా అర్థమయ్యేలాగా చెబుతా ఈనుకు. నా కాలి చిటికెనేలు గోరు నుండి నా తల్లో వెంట్రుక చివరిదాకా నిండి ఉన్నాడు. నేను చచ్చేదాకా నాతో ఉండేవాడు అతను ఒక్కడే. ప్రపంచమంతా 100 అనుకొని 1000 రాళ్ళేయిని. అతనే నా దృష్టిలో మొగోడు, అతనే నా మొగుడు అంది. నారాయణమ్మ వైపు అయోమయంగా చూశాను. ఒక చోట దొరకనిది ఇంకొక చోట దొరుకుతుందని భ్రాంతి పడటం కూడా కాదిది. కేవలం మోహపడి బిడ్డలను ఇంటిని వదిలేసి వచ్చేసింది. తెగింపు ఉన్న స్త్రీ ఏదో ఒకనాడు భర్త అనుమానాన్ని నిజం చేసి తీరుతుంది అన్నట్టుగా నడుచుకుంది. ఇలాంటి స్త్రీలను లోకమే కాదు నేను కూడా హర్షించలేనేమో. అయిష్టాన్ని, ఆమెపై ఏర్పడిన వ్యతిరేకతను ముఖంపై కనపడనీయకుండా అతని పేరేమిటి అని అడిగితే చెప్పను అంది. అతనెప్పుడు నా ఎద ఊయలపై ఊగుతూనే ఉంటాడు. మనసు నెమ్మదిగా ఉన్నప్పుడు నేట చిత్తరువులా కనపడతానే ఉంటాడు అంది మైమరుపుగా. ఆ క్షణంలో నారాయణమ్మ గొప్ప జ్ఞానవంతురాల్లాగా మాట్లాడి నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది. నీ ప్రేమ పిచ్చి పాడుగాను గొప్ప సాహసం చేసేవు అని మనసులో అనుకుని మొత్తానికి మంచి కథ చెప్పావు అన్నాను. జీవితంలో ఉన్న కథలు సినిమాల్లో కానీ కథల పుస్తకాల్లో కానీ ఉంటాయేంటి? ఇక నేను ఇంటికి పోతాను. మనసుకి తృప్తిగా ఉంది ఈరోజు అంటూ తేట ముఖంతో చెప్పలేని బరువునేదో నా మీద వదిలేసి వెళ్ళిపోయింది. అనవసరంగా అతను అన్యాయం అయిపోయాడే అని ఉసూరుమని నిట్టూర్చాను. కొన్నాళ్ల తర్వాత కొలీగ్స్తో కలిసి పోలవరం డ్యామ్ నిర్మాణం చూడటానికి వెళ్ళాను. అక్కడ నారాయణమ్మను తీసుకొచ్చి పనికి కుదిర్చిన అప్పటి ఎదురింటి ఆమె కనపడింది. వాళ్ళు చాలా ఏళ్ల క్రితమే విజయవాడకి మారిపోయారు. కుశల ప్రశ్నలు అయ్యాక నారాయణమ్మ పనిచేస్తుందా ఇంకా అని అడిగింది. మధ్య మధ్యన మానేస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. బాగుందా అంటే బాగానే ఉంది అని చెప్పవచ్చు. మొన్నే తన కథ చెప్పింది. పాపం అతను మీ అబ్బాయి స్నేహితుడు అంటగా అని అడిగాను. అవునండి. పాపం అంటున్నారు. అతను చచ్చిపోయాడని చెప్పిందా ఏమిటి? అతనికి ఏమీ అవలేదండి. అతన్ని వాళ్ళు కొట్టడమైతే కొట్టారు కానీ సమయానికి ఎవరో చూసి హాస్పిటల్కు తీసుకెళ్ళి ప్రాణాలు కాపాడారు. అతనే చెప్పాడు అప్పుడు అలా చెప్పమని. గొప్పింటి పిల్లాడు అందర్నీ వదులుకుని ఈమె కోసం వస్తాడా ఏంటి? తర్వాత నారాయణమ్మకి తెలిసి ఉంటుందిలేండి. వాళ్ళెవరూ చెప్పకుండా ఉంటారా అంది. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? బ్రతికే ఉన్నాడన్న వార్త విన్న సంతోషంతో ఆతృతగా అడిగేశాను. విదేశంలో ఉన్నాడు. చక్కని భార్య, పిల్లలిద్దరూ, మంచి ఉద్యోగం. నేను నిర్ఘాంతపోయాను. తిరిగి వస్తూ దారంతా నారాయణమ్మ ఎందుకలా చెప్పిందా అని
ఆలోచిస్తూనే ఉన్నాను. నిజంగానే అతను బ్రతికి ఉన్నాడని తెలియకుండా ఉండటానికి అవకాశం తక్కువ. అతనికి నారాయణమ్మ పట్ల ఉన్నది కేవలం జాలి లేదా ప్రేమ, లేకపోతే అందొచ్చిన అవకాశమా? దొంగాట ఆడాడేమో. అసలు నారాయణమ్మ ఆ ఒక్క విషయం గురించి నిజమే చెప్పిందా? అసలు నేనెందుకు ఇలా ఆలోచించాలి? నేను నమూనాయేనా? తల పగిలిపోయే ప్రశ్నలు. నారాయణమ్మ ఏం చెప్పింది? అతనొక నీట చిత్తరువు అనే కదా చెప్పింది. అదే నిజం. నీళ్లు కదిలితే కరిగిపోయే చిత్రం. ఎంత బాగా చెప్పింది దొంగమొహంది అని మురిపంగా తిట్టుకున్నా. ఆఖరికి ఒకటనిపించింది, కొందరికి అనుభవించటం కన్నా ఊహించుకోవటంలో ఎక్కువ ఆనందం అని. అనుభవంలోకి రానిదాన్ని నిర్దాక్షిణ్యంగా చంపటానికి కూడా వెనుకాడరని. అలా అనుకున్నాక మనసుకి తృప్తి కలిగింది. రాజమండ్రిలో టీ త్రాగటానికి బస్సు ఆపినప్పుడు అక్కడ ఒక పిల్లాడు అమ్ముతున్న పుస్తకాలలో పొడుపు కథల పుస్తకం కనపడగానే వెంటనే కొనుక్కున్నాను. ఇష్టపడి కష్టం అనుకోకుండా జీవితం గెలిచిన నారాయణమ్మ ముందు ఈసారి పొడుపు కథ విప్పలేక ఓడిపోకూడదని. నీట చిత్తరువు కథ విన్నారు కదా ఫ్రెండ్స్. రచన వనజా తాతినేని. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. తప్పకుండా చేస్తారు కదా. మళ్ళీ ఇలాంటి కథలతోనే మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కథ నిడివి చాలా ఎక్కువగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇంత పెద్ద కథని విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. వింటూనే ఉండండి. నమస్తే.